ఈ మధ్య కాలంలోనే నా పాదయాత్ర జరుగుతూ ఉండగానే నెల్లూరులో జరిగిన ఒక సంఘటన మీ అందరికీ చెప్తా. వరద గోపాల్ ఆయన పేరు, పెద్ద ఆయన పేరు వరద గోపాల్ అనే ఆయన పెద్ద ఆయన భార్య ఇద్దరు కూడా నా దగ్గరికి బయటకు వచ్చారు. ఇంటికి ఎదురుగా ఇంటి గోడ మీద తన కొడుకు ఫోటో ఉంది. ఆ కొడుకు ఫ్లెక్సీ పెట్టుకొని ఆ పెద్ద ఆయన అమ్మ ఇద్దరు కూడా ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చారు. నేను అడిగా, అన్న ఎందుకన్నా ఏడుస్తా ఉన్నావు అని చెప్పి నేను అడిగా. ఆయన అన్న మాటలు ఏమిటో తెలుసా? నేను పేదవాడిని, నా కొడుకుకు మంచి మార్కులు వచ్చినాయి, నా కొడుకుని ఇంజనీరింగ్ చదివించాలి అని చెప్పి తాపత్రయపడ్డా. నా కొడుకు కూడా చదువుతాను, బాగా చదువుతాను నాన్న అని చెప్పి అన్నాడు. ఫీజులు చూస్తే 1,00,000 రూపాయలు దాటుతా ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ చూస్తే 35,000 రూపాయలు కూడా రాని పరిస్థితి. 65,000 రూపాయలు 70,000 రూపాయలు చేతి నుంచి కట్టాల్సిన పరిస్థితి. 65,000 రూపాయలు 70,000 రూపాయలు చేతి నుంచి కట్టాలి అని అంటే ఎక్కడి నుంచి కడతావు నాన్న అని చెప్పి నా కొడుకు నన్ను అడిగాడు. నా కొడుకు నన్ను అడిగితే నేనన్నా, నాన్న ఏదో ఒకటి నేను చేస్తాలే నాన్న, నువ్వు మాత్రం బాగా చదువు అని చెప్పి నేను చెప్పాను అని చెప్పి ఆ అన్న నాతో అన్నాడు. ఆ మాట అన్న తర్వాత ఆ కొడుకు వాళ్ళ నాన్న ఏదో చేస్తాడు అని చెప్పి ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాడు. మొదటి సంవత్సరం అయిపోయింది. వాళ్ళ నాన్న అప్పు తీసుకొని వచ్చి, మిగిలిన అమౌంట్ అప్పు తీసుకొని వచ్చి 60,000 రూపాయలు అప్పు తీసుకొని వచ్చి ఆ కొడుకుకి ఇచ్చి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చేశాడు. చేసిన తర్వాత సెలవులకు మళ్ళీ ఆ పిల్లాడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత రెండో సంవత్సరం మళ్ళీ అదే కథే. మళ్ళీ రెండో సంవత్సరం ఆ పిల్లాడు చదవాలి అని అంటే మళ్ళీ 65,000 రూపాయలు 70,000 రూపాయలు మళ్ళీ అప్పు తీసుకొని వస్తే తప్ప వాళ్ళ నాన్న ఆ కొడుకు చదువుకోలేని పరిస్థితి. వాళ్ళ కొడుకు వచ్చి నాన్నని అడిగాడు, నాన్న ఎలా చేస్తావు నాన్న అని. నాన్న అన్నాడు, కొడుకును చదివించుకోవాలని ఆరాటంతో నాన్న అన్నాడు, ఏదో ఒకటి చేస్తాలే నాన్న, నువ్వైతే పోయి చదువు, బాగా చదువు అని చెప్పి వాళ్ళ నాన్న అన్నాడు. కానీ ఆ కొడుకు అర్థమైంది వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు లేవు, మళ్ళీ అప్పు తీసుకొని రావాలి అని చెప్పి. ఆ బాధ తట్టుకోలేక ఆ కొడుకు వాళ్ళ నాన్న ఆ పిల్లోడి కళ్ళ ముందరిని అప్పులు పాలయ్యే పరిస్థితి భరించలేక వెళ్ళి ఆ పిల్లోడు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఆత్మహత్య కొడుకు చేసుకుంటే తండ్రి నిజంగా చాలా చాలా బాధపడిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆ తండ్రి కొడుకు గురించి విలపిస్తూ ఫోటో ఫ్లెక్సీ పెట్టి, నేను పాదయాత్రకు పోతా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న బయటకు వచ్చి నాకు కనిపించి చెప్పిన కథ ఇవాళ నేను ప్రతి తండ్రికి చెప్తా ఉన్నా, ప్రతి తల్లికి చెప్తా ఉన్నా. ఇవాళ ఏ పేదవాడు కూడా తమ పిల్లల చదువుల కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను, మీరు ఇంజనీరింగ్ చదువుతారా, డాక్టర్ చదువుతారా, కలెక్టర్ వంటి ఏ చదువు చదువుతారో మీ ఇష్టం, మీరు చదవండి, ఎన్ని లక్షలైనా పర్వాలేదు, దగ్గరుండి నేను చదివిపిస్తాను అని చెప్పి ప్రతి పేదవాడికి నేను హామీ ఇచ్చి చెప్తా ఉన్నా.